నిర్ణయాలు కూడా మంచిగా తీసుకుంటే మంచి స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంటది. అదే మీరు చెడుగా తీసుకుంటే ఇక అంటే మీ లైఫ్ కరెక్ట్ గా సెట్ కాదన్నట్టు. కాబట్టి అటు మీరు 10వ తరగతి పరీక్షలకు ఎలా సంసిద్ధులు కావాలి, ఏ కోర్సులు తీసుకోవాలి, అదే విధంగా మీరు ఎటువంటి కోర్సులు ఎంజాయ్ చేసుకుంటే మీ లైఫ్ మంచిగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనకు డాక్టర్ గారు, అదే విధంగా రాజమౌళి సార్, అదే విధంగా ఐటీఐ ప్రిన్సిపాల్ గారు కూడా మీరందరూ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ముందు ఏంటంటే 10వ తరగతిని చాలా సింపుల్ గా తీసుకుంటారు, అర్థమైనా. కాబట్టి మీరు ఫస్ట్ అదే 10th క్లాస్ మొదలు పెట్టగానే గురించి అయినా మీరు వదిలేసి ఇక్కడ సార్లు చెప్పేటువంటి అన్ని విషయాలు గమనిస్తూ మీరు ఉన్నతమైనటువంటి అదే విధంగా మన పాఠశాలకు, ఉపాధ్యాయులకు, ఈ గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని, రాబోయే 10వ తరగతి పరీక్షల్లో మీరు మండల స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి, స్టేట్ లో కూడా మంచి మార్కులు పొందాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మనం ఎప్పటికప్పుడు ఏ కోర్స్ చదివామో అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే మనని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. వేదాంతంలో ఏం చెప్తారంటే నువ్వు చూసుకో, నువ్వు తెలుసుకుంటే మొత్తం తెలిసినట్టే అని. కానీ అది ఎప్పుడో జీవితం చివరి రోజుల్లో కాదు, జీవితం మొదటి రోజుల్లో కనుక మనమేంటో తెలుసుకుంటే మన లక్ష్యము, గమ్యము, ప్రయాణం అన్ని కూడా సాఫీగా జరుగుతాయి. నేను అగ్రికల్చర్ బేస్ చేసి ఒక 1000 ఎకరాలు వ్యవసాయం చేద్దాం అనుకున్నాను. చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో తిరిగినాడు. ఇట్స్ గ్రేట్ ప్యాషన్. దురదృష్టవశాత్తు ఇంటర్మీడియట్ లో మా కాలేజీలో మార్క్స్ కాపీయింగ్ జరిగింది. ఆ కాపీయింగ్ తర్వాత అందరినీ తీసుకెళ్లి 3rd క్లాస్ లో వేశారు. అప్పుడు ఇంజనీరింగ్ ఇది అగ్రికల్చర్ సీట్ ఇంటర్ మార్క్స్ బేసిస్ మీద వచ్చేది. సో మళ్ళీ ఇంటర్మీడియట్ రాయాలా, లేకపోతే ఏదో కోర్సులో చేరాలా. ఎడ్యుకేషన్ అంటే స్వామి వివేకానంద చెప్తారు, మీకు ఆత్మవిశ్వాసం రావాలి, మీకు ఒక మంచి క్యారెక్టర్ రావాలి, మీకు ధైర్యం రావాలి, తర్వాత ఈ లోపల బ్రతకడానికి కావాల్సినటువంటి స్కిల్స్ రావాలి. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా కూడా దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ కంప్లీట్. ఇక్కడ ఎవరు మిమ్మల్ని క్వశ్చన్స్ ఏం అడగట్లేదు కదా, ఇది పార్టిసిపేషన్ కూడా కాదు, ఎగ్జామ్స్ అదే కదా. 10th క్లాస్, ఇది 10th క్లాస్ అనేది మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఇక్కడ నుంచే మీ లైఫ్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. మీరు ఈ 10th క్లాస్లో బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటే నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ అదర్ ఇంటర్మీడియట్ నుంచి కానీ నెక్స్ట్ బీటెక్ ఇలా మీరు వెళ్తారు. లేదు ఇక్కడ మీరు కరెక్ట్గా చదువుకోలేదు అనుకోండి, ఫెయిల్ అయితే నెక్స్ట్ మళ్ళీ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో బాగా చదువుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. అండ్ ముఖ్యంగా టీచర్స్ చాలా చెప్తారు, అవన్నీ నేర్చుకోండి. అండ్ అమ్మ నాన్న మాట ఖచ్చితంగా వినండి. అమ్మ నాన్న వాళ్ళని కష్టపెట్టకండి, వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. సో వాళ్ళు చెప్పినట్టు విని టీచర్స్ చెప్పింది పాటిస్తే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ప్రతిరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని మీకు మీరు అనుకోండి, ఐ ఆమ్ ది బెస్ట్ అనుకోండి. అండ్ ఐ కెన్ డూ ఇట్ అనుకోండి, నేను ఏదైనా సాధించగలను అనుకోండి. ఖచ్చితంగా మీరు అన్ని సాధిస్తారు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీరు 100% నమ్మకంతో ఉంటే ఏదైనా సాధించగలుగుతారు ఫ్యూచర్లో ఎప్పుడైనా. చదువు అనేది మీకు అన్నిటిని ఇస్తుంది. రీసెంట్గా నేను ఒక వీడియో ఒక డిఎస్పీ చెప్తున్నారు, వన్స్ ఆయన ఏదైతే స్కూల్లో చిన్నప్పుడు చదువుకున్నారో మళ్ళీ అదే స్కూల్లో చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన ఏం చెప్తున్నారంటే, చిన్నప్పుడు నేను ఇదే స్కూల్లో తిరిగిన బట్టలతోటి వచ్చానని పక్కన సీట్లో కూడా కూర్చొని ఇవ్వలేదు. ప్రజెంట్ ఇప్పుడు నేను అదే స్కూల్లో చీఫ్ గెస్ట్గా వచ్చా. ఇప్పుడు నాకు ముందు ఎస్కాట్స్, నాకు ఒక 10 మంది గన్మెన్స్, ఇంతమంది ఉన్నారు. బికాజ్ ఆఫ్ ఆల్ దిస్ చదువు. నేను చదువుకున్నాను, మంచి స్టేజ్లో ఇప్పుడు ఉన్నాను కాబట్టి నాకు ఇవన్నీ వచ్చాయి. సో చదువు అనేది చాలా. లాస్ట్ అక్కడ వైట్ షర్ట్ అండ్ బ్లూ ఒకసారి నిలబడబోదు, ఒక్కసారి ప్లీజ్ అన్న క్లాస్ చూడరా. మీ పేరు శివకృష్ణ, వెరీ గుడ్, కూర్చో. ఆయన అప్పటి నుంచి చాలా కాన్సన్ట్రేట్ గా వింటున్నాడు. అట్లా చాలా మంది వింటున్నారు, ఆ వినే వాళ్ళకి నేను క్లాప్స్ కొట్టిస్తాను. ఓకే, మై నేమ్ ఈస్ వావిలాల భువీన్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ ఎటునాగరం. నేను ఇదే ఎటునాగరంలో చదువుతున్నాను. ఇదే ఎటునాగరంలో ఇప్పుడు ఒక అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. వేదిక మీరున్న పెద్దలందరినీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మై ఫాదర్ నేమ్ ఈస్
వావిలాల ముత్తయ్య. ఐటీడీఏలో డాడీ ఇప్పుడు భద్రాచలంలో హెచ్డీగా చేస్తున్నారు, హెడ్ డ్రాఫ్ట్స్మెన్ గా చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ స్కూల్ కి మాకున్న సంబంధం, మా డాడీ ఇక్కడ 1981లో ఎస్ఎస్సి పాస్ అయ్యారు. 1981లో మీ స్కూల్ కి సంబంధించిన స్టూడెంటే మా ఫాదర్. నేను ఏపీఆర్ఎస్ స్కూల్లో చదువుకున్నాను, ఎస్ఎస్సి ఏపీఆర్ఎస్ స్కూల్లో కంప్లీట్ చేశాను. ఓకే, దిస్ ఈస్ మై ఇంట్రడక్షన్. తర్వాత నేను పాలిటెక్నిక్ చేశాను, బీటెక్ చేశాను, ఐటీఐలో జాబ్ రావడం జరిగింది. ఐటీఐలో మీరు అందరూ ముందు వచ్చారు. ఎంతమంది నన్ను చూశారు? అందరూ చూశారు. సగం మంది చూడలేదా? నేను రాలేదా, మీరు రాలేదా? మీరే రాలేదా? థ్యాంక్ యూ. మీరు ఐటీఐకి వచ్చినప్పుడు ప్రతి ఒక మిషనరీని మేము మీకు చూపించామా? అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సెస్ అని మన మధ్యలో ఉన్న సార్ ఎవరైనా కొంచెం స్టేజ్ మీద ఉన్న పెద్దలకి ఇది ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సెస్ గురించి మీకు కెరియర్ గైడెన్స్ లో ప్రాముఖ్యంగా అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సెస్ మీరు అందరూ చూసారుగా. మీకు ఇవాళ పాంప్లెట్ అవసరం లేదనుకుంటా, రైట్? చాలా అడ్వాన్స్ కోర్సెస్ వచ్చాయి సార్ ఐటీఐ నగరంలో. మనము వెళ్తుంటే కమలాపూర్ రూట్ లో లెఫ్ట్ సైడ్ లో బిల్డింగ్ ఉంది, అది గవర్నమెంట్ 50 crores తోటి కడుతుంది. ఓకే, ఈ కోర్సెస్ గురించి చెప్పడానికి మీకు కెరియర్ గైడెన్స్ లో పాల్పంచుకోవడానికి నాకు అవకాశం కల్పించిన గౌరవైన ప్రిన్సిపాల్ గారికి, అలాగే చాలా వరకు నన్ను ప్రిన్సిపాల్ చేసేసారు. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ నాట్ ఏ ప్రిన్సిపాల్, ప్రెసెంట్ ఐఎమ్ డూయింగ్ యాజ్ ఏ ఇన్ఛార్జ్ వైస్ ప్రిన్సిపాల్ గా నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ యాజ్ ఏ ప్రిన్సిపాల్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ ది స్టూడెంట్స్. వై? బికాస్ మీ అందరినీ నేను కలవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. రీజన్ ఏంటో తెలుసా? నేను ఎవరితో మాట్లాడుతున్నానో మీకు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నాను? లేదు, కాబోయే ఇంజనీర్స్ తో నేను మాట్లాడుతున్నాను, కాబోయే డాక్టర్స్ తో మాట్లాడుతున్నాను, కాబోయే టీచర్స్ తో నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఐఎమ్ నాట్, నేను జోక్ చేయట్లేదు. ఓకే, ఇది రీజన్. ఎందుకు అని అంటే నేను కూడా ఒకప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. చాలా అంటే అక్కడ మాట్లాడేటప్పుడు మీ అందరూ కూడా కాన్సన్ట్రేట్ గా వినాల్సిన అంశం ఏంటి అని అంటే, మీరు ఇక్కడ దాకా రావడం అంటే చాలా గ్రేట్. ఎందుకో తెలుసా? ఎస్ఎస్సి దాకా కూడా కంప్లీట్ కాకుండా ఇంకా రోడ్ల మీద తిరిగే గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే మీరు చాలా గ్రేటా కదా? మీరందరూ గ్రేట్. ఒక్కసారి మీరందరూ కొట్టుకోండి, రైట్? ఇందాక సార్ చెప్పారు, బ్యాంక్ ఎంప్లాయీ మేనేజర్ సార్ గారు, ప్రవీణ్ సార్ గారు చెప్పారు. నిజం, మిమ్మల్ని మీరు సెల్ఫ్ గా మీరు మోటివేట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ గా డెవలప్ చేసుకోవాలి. మీరే తోపు అనుకోవాలి. ఏమనుకోవాలి కృష్ణ? ఏమనుకోవాలి? తోపు అనుకోవాలి, అంతే. తెలుసా ఎందుకోసం? కెరియర్ గైడెన్స్, దానికోసం వచ్చాం కదా. 10th క్లాస్ లోనే మనకి ఎందుకు కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ పెట్టారంటే, చాలా దగ్గర పెట్టట్లేదు. మీ దగ్గర నిజంగా హెచ్ఎం గారిని నేను ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా సంతోషం. నేను చదువుకున్నప్పుడైతే మాకు చెప్పేవాళ్ళు లేరు, చాలా మందికి లేదు. మా స్టేజ్ లో, మా స్టూడెంట్స్ లైఫ్ లో, ఆ జనరేషన్ లో చాలా లేరు. అది చెప్తే మోటివేట్ అవుతామంటే, ఆల్రెడీ కొన్ని స్ట్రగుల్స్ అనుభవించిన వాళ్ళు సాధించిన గోల్స్ ని బట్టి చాలా వాళ్ళు చెప్పినట్టు, టీచర్ అవ్వడం అంటే నాట్ ఏ జోక్, అంత ఈజీ కాదు. లెక్చరర్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. డాక్టర్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఇంజనీర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఎంత స్ట్రగుల్స్ అంటే, మన గోల్ ని మనము చిన్ననాటి నుంచే మనం డిసైడ్ చేసుకున్నప్పుడు మాత్రమే నీ జీవితం నీ ఇష్టం. అంటే మన లైఫ్ మన చాయిసే, మన చేతిలోనే ఉంది. ఎవరో డిజైన్ చేస్తే అది మన లైఫ్ కాదు, మనం మాత్రమే డిజైన్ చేసుకోవాలి. Morning to all. Today I would like to speak a few words about career counseling and guidance. Dear 10th class students, this is a very important year in your life. After the 10th class, you will choose a path that will decide your future. So you must think carefully and choose wisely. There are many options after the 10th class. You can join intermediate, polytechnic, ITI or other professional courses. Each course leads to different careers like doctor, engineer, teacher, police officer, business person or technician. First you should understand your interest. Second, know your strength and weakness. Start set a clear goal in your life. Do not feel pressure from others. Do not compare yourself with your friends. Everyone has a different talent and a different future. Success does not come into one day. It comes through regular study, discipline and hard work. Listen to your teachers, respect your parents' guidance, use your time properly and avoid distractions. Dear seniors, believe in yourself. You have the power to change your future. We are the 9th class students. Wish you all the best for your exam and your bright career. That's all about. Thank you. అదేవిధంగా రెగ్యులర్ క్లాస్ తోటి వీళ్ళని మా టీచర్లు అయితే చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు పేరెంట్స్ గా మీరు ఏం చేయాలి అంటే, అసలు వాళ్ళు ఏం చదువుతారు ఏంటి అనేటువంటిది మీరు చూడవలసిన అవసరం ఉంది. అదే విధంగా ఇప్పుడు మనకు ఈ ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రీ ఫైనల్ అంటే ఈక్వల్ టు ఫైనల్ ఎగ్జామ్స్ తోటి సమానం. కాబట్టి ఈ ఎగ్జామ్ మంచిగా ప్రిపేర్ అయ్యే విధంగా, అదే విధంగా మనకు మార్చి 14వ తారీఖు నుంచి దాదాపు ఒక నెల రోజులు
ఈ ఎగ్జామ్స్ ఉండడం జరిగింది. అంటే ఒక్కొక్క ఎగ్జామ్ కు 2 లేదా 3 రోజులు సెలవులు వస్తున్నాయి. కాబట్టి పిల్లల్ని కొద్దిగా ఇప్పటి నుండి అంటే ఈ ఉన్న కాలాన్ని కూడా పేరెంట్స్ గా మీరు కొద్దిగా ఆ పిల్లల్ని ఒక సిస్టమేటిక్ గా కూర్చోబెట్టి ఇంటి దగ్గర చదివేయడం కానీ రాయించడం కానీ చేసినట్లయితే మనకి ఈ కాలము మనకు చాలా ఉపయోగం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా మన పాఠశాల నుంచి 3 పిల్లలు IIITకి సెలెక్ట్ అవ్వడం జరిగింది బాసర. అదేవిధంగా 500 మార్కుల పైన ఒక 19 మంది పిల్లలకు కూడా మన పాఠశాల నుంచి రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా పేరెంట్స్ గా అదే విధంగా పిల్లలు కూడా మీరు కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే మన సీనియర్స్ సాధించారో వాటిని ఫాలో అవుతూ వాళ్ళని మించే విధంగా వాళ్ళకంటే ఎక్కువ